ఇప్పుడు ఆత్మీయులు క్రైస్తవ్యంలోకి వచ్చాక యేసు క్రీస్తు పరిశుద్ధుడు అని తెలిసిన తర్వాత ఇంకా మంచి రోజులు, తిథులు, నక్షత్రాలు, దినాలు, మాసాలు, ఇంకా ఇవన్నీ చూడటం ఎంతవరకు సభ్యత, ఎంతవరకు సబబు, ఎంతవరకు సంస్కారం. పాస్టర్ గారు ప్రార్థన చేసి అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఒక డేట్ చెప్తే పెళ్లి చేద్దాం. నేను మీకు ఆప్షన్ చెప్తా, ఒక 2-3 డేట్లు చెప్పి ఫంక్షన్ హాల్స్ ఖాళీ ఉన్నాయిలో చూడమని చెప్తాను. అలా కాకుండా అయ్యగారు పలానా రోజు పెళ్లి పెట్టుకున్నాం, మీరు రావాల్సిందే. అవునా, మరి ఆ రోజు రికార్డింగ్ ఉందిగా. రికార్డింగ్ ఏముంది అయ్యగారు, గాలికి వదిలేసేయండి దాన్ని. దేనికి వదిలేయాలంట? మరి ఈ గాలి ఆమె వెళ్ళి పాడుద్దాం అక్కడ. అంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏంటి పాపాలు ఏమిటి? కీర్తనాకారుడు అంటాడు, మీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలన్నీ, అంటే మీ చిత్తం ఏమిటో మాకు తెలుస్తూ ఉంది. దేవుని చిత్తం అంటే ఏమిటి? ఇదిగో ఈ సాంప్రదాయాలు మానండి. ఒక్కసారి ప్రభువులోకి వచ్చాక వీళ్ళే వాళ్ళే వీళ్ళు అన్నట్లుకుంటే ఎలాగా? అందులో ఉన్నప్పుడు సీజన్ అయినా సరే, అన్సీజన్ అయినా సరే మల్లెపూలు పెట్టుకుని తిరిగేవాళ్ళు. ఉదాహరణగా చెప్తున్నా, ఏమనుకోమాకండి. సీజన్ అయినా సరే, అన్సీజన్ అయినా మల్లెపూలు పెట్టుకు తిరిగేవాడు. ఇక ప్రభువులోకి వచ్చాక జడలు అల్లుకోవడం అవి వద్దన్నారు కదా, ప్రభు వాక్యం వద్దంది కదా. అందుకే పాస్టర్ గారు అన్సీజన్లో మల్లెపూలు కాకుండా జిలేడు పూలు పెట్టుకుంటున్నారు. అంటే మోడల్ అట్లా కనపడాలని. నువ్వు మల్లెపూలు పెట్టుకుంటావు, జిల్లేడు పూలు పెట్టుకుంటావో, లేకపోతే ఏ పూలు, తామరాకులు పెట్టుకో. వద్దని కదా వాక్యం చెప్తుంది. జడలు అల్లుకోవద్దని చెప్తుంది కదా. నగలు వద్దంది కదా. విలువైన వస్త్రాలు పట్టు అవి వద్దంది కదా. తగుమాత్రపు ఇవే కదా ధరించమంటుంది. ఇంకెంతకాలం సాంప్రదాయాలు? ప్రభువులోకి వచ్చిన తర్వాత పరిశుద్ధమైన భక్తి జీవితాన్ని చేయకుండా, అందుకే భక్తులు అంటారు, కమాన్ లెట్ us వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ ద లార్డ్. యెహోవా వెలుగులో నడుద్దాం. వెలుగులో నడుస్తూ ఉన్నవాళ్ళు సాంప్రదాయాల జోలి వెళ్ళరు. మానాలి పూర్తిగా యేసు నామములో.